ఎక్కడ ఉంటున్నారు? మీరు దాచుకుంటున్నారు కదా దొంగలాగా. ఇప్పుడు మీరు దొంగలాగా దాచుకుంటున్నారు కదా, మీరు ఎట్లా మిమ్మల్ని ఎట్లా బయటకు తీయాలో అన్ని తెలుసు నాకు. మీరు నెక్స్ట్ మంత్ కాదు ఈ మంత్ మీరు పేమెంట్ ఎట్లా చేయాలో నేను కూడా చూసుకుందాం. కన్ఫర్మ్ చేసుకో ఇంటికి వెళ్ళి, డాడీ హౌ మెనీ ఫాదర్స్ ఐ గాట్ అని చెప్పేసి. ఓకే, వెళ్ళి అడుగు డాడీకి కన్ఫర్మ్ చేసుకోలే అంటే మమ్మీకి అడుగు చూడలేదు. లేదు మేడం ఆ నంబర్ లేదు. పెట్టినా చూసుకో అని చెప్తున్నా. అరే లేదు మేడం అంటున్నా, అరవకు. పెట్టినా ఒకసారి చూసుకో. ఎందుకు భయం అవుతుంది నీకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్ కి. కొంతమంది రికవరీ ఏజెంట్స్ కస్టమర్స్ తోటి పర్సనల్ గా అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటారు. సో అలాంటిది ఈ వీడియో. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను కొట్టక్ నుంచి లీగల్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ పర్సనల్ పేమెంట్ పెండింగ్ గా ఉంది కదా సార్? అవునండి. ఏమైంది సార్? ప్రాబ్లమ్ ఏంటి సార్? జాబ్ లాస్ అండి. అవును, జాబ్ లాస్. బట్ 6 months 7 months నుంచి పెండింగ్ గా ఉంది కదా? అవునండి. మరి కడతాను ఒక 2 months లో. 2 months అంటే సార్ 2 months అంటే టైం లేదు సార్. మీరు అట్లీస్ట్ ఒక ఈఎంఐ అయినా కట్టాలి కదా సార్ మీరు అప్పటి వరకు. ఇప్పుడు ఎందుకంటే సార్ మీకు తెలుసో తెలీదో, మీకు లాస్ట్ మంత్ మీకు లీగల్ నోట్స్ వచ్చింది అండ్ ఏంది Section 17 Section 223 ఆర్డర్స్ వచ్చినాయి. మీరు నమ్ముతారో నమ్మరో మీ పేమెంట్ వచ్చేసి మేము చేసాము, ఎందుకంటే మీకు ప్రాబ్లం అవ్వద్దు అని చెప్పేసి. మీకు కావాలంటే మీకు ఆ పేమెంట్ రిసిప్ట్ సార్. పేమెంట్ అయినట్టు నాకు ఏం మెసేజ్ రాలేదు. మీకు చూపిస్తాను. మీకు ఇదే నెంబర్ వాట్సాప్? కాదు, పేమెంట్ అయితే నాకు మెసేజ్ వస్తుంది కదండి. పేమెంట్ అయినట్టు మెసేజ్ వస్తుంది, బట్ మీకు పేమెంట్ అంటే మెసేజ్ వచ్చిందో తెలియదు, కానీ మీ పేమెంట్ వచ్చేసి మేము చేసాము. రావాలి కదండి మెసేజ్ పేమెంట్. అదే సార్, మీకు కావాలంటే స్టేట్మెంట్ లో చూపించమంటే చూపిస్తాను మీకు. అసలు నా పేమెంట్ మీరు ఎందుకు చేశారండి? మీకు ప్రాబ్లం అవ్వద్దు అని చెప్పేసి, మీ హోల్డ్ లో పెడదామని చెప్పేసి 15,000 చేంజ్ వచ్చేసి మేము చేసాము. అది మీకు ప్రాబ్లం అవుతుంది. నాకు ఒక మెసేజ్ రాలేదు, నా కన్ఫర్మేషన్ తీసుకోలేదు సార్. ఇప్పటికైనా కూడా ప్రాబ్లం ఏం లేదు సార్. మీ పేమెంట్ మేము చేసినాం, మేమేమో పైసలు అడగట్లేదు. అట్లీస్ట్ ఈ మంత్ అయినా కట్టాలి కదా అంటున్నాను నేను. అదే అండి, మీరు చేసిరా చేయలేదని నాకు ఒక బ్యాంక్ నుంచి మెసేజ్ రావాలి కదా. అదే సార్, మీకు స్టేట్మెంట్ పెడతాను, స్టేట్మెంట్ లో చూసుకోండి ఒకసారి. ఏ స్టేట్మెంట్? బ్యాంక్ స్టేట్మెంట్ పెడతాను నీకు. మెసేజ్ వెళ్తే వస్తుంది కదండి బ్యాంక్ నుంచి. మెసేజ్ సార్, మెసేజ్ అనేది ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. మీకు కావాలంటే చూసుకోండి లాస్ట్ పేమెంట్ ఎప్పుడైందో కూడా. ఒకసారి మీరు లైన్ లో ఉండండి. మీ వాట్సాప్ నెంబర్ ఇదే కదా? ఒక్క నిమిషం లైన్ లో సార్. వాట్సాప్ నెంబర్ కూడా మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారా సార్? చెప్పండి. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి వాట్సాప్ ఉంటే మీరు వాట్సాప్ పంపండి, లేకుంటే లేదు. అంటే ఈ నంబర్ మీరు వాడట్లేదు, ఇంకో నంబర్ మీరు వాడుతున్నారు కదా? ఏ నంబర్కైనా అది వాడతాం వాడము, అసలు అది మన ఇష్టం, నా పర్సనల్. అది మీ మ్యాటర్ చెప్పండి. అదే ఇప్పుడు లీగల్ నోట్స్ వచ్చింది మరి. లీగల్ గా ఎప్పుడు అటెండ్ అయ్యారు? ఫస్ట్ ఇయరింగ్ జూన్ లో వచ్చింది. అటెండ్ అయ్యారా? మీకు మెయిల్ కి కన్ఫర్మేషన్ వచ్చింది. అటెండ్ అయ్యాను. నాకు అటెండ్ అయినట్టు మీకు నాకు అది ప్రూఫ్ చూపించండి. మీకు తెలుసు, మీరే కదండి పెట్టిరు, లీగల్ నోటీస్ పంపించారు, ఆర్బిట్రేషన్ మీటింగ్ పంపించారు, అటెండ్ అయ్యాను. అది మీ దగ్గర ఉండాలి కదా డేటా. అదే అంటున్నాను సార్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, మీకు ఎప్పుడైతే జూన్ లో ఉందో, జూన్ లో నా దగ్గర అకౌంట్ లేదు. నాకు లాస్ట్ మంత్ వచ్చింది నాకు అకౌంట్. ఓకే. సో జూన్ లో అటెండ్ అయ్యారా లేదా అని చెప్పేసి నాకే తెలియదు కదా. మీరు అటెండ్ అయినట్టు బ్యాంక్ నుంచి కదా, అంటే ఏజెన్సీ కాదండి. నేను సోమాజిగూడ నుంచి మాట్లాడుతున్నాను. మీరు కావాలంటే సోమాజిగూడ రండి. డేటా తీసుకోవాలి కదండి మీరు. మీకు కోర్టు నోటీస్ ఉన్నాయి, నా దగ్గర అన్ని ఉన్నాయి, బట్ మీ కోర్టుకి హియరింగ్ అయ్యారా లేదని చెప్పేసి నాకు తెలియదు కదా. అది మీ దగ్గర ఉండాలండి డేటా. సార్ ఆ డేటా మా దగ్గర లేదు, ఎందుకంటే ఆ డేటా ఆ మేనేజర్ ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళ దగ్గర ఉంటుంది డేటా, మా దగ్గర ఉండదు. అది ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉంటుంది, అట్లా చెప్తున్నాను. సరే చెప్పండి. ఇప్పుడు ఏందన్నట్టు ఇంకో 2 months అంటే టైం లేదు సార్. నవంబర్ ఎండ్ వరకు అవుతుందండి. లేదు, నవంబర్ ఎండ్ వరకు పేమెంట్ అవుతుంది. సెటిల్ చేస్తాను అకౌంట్. అంటే ఈ మంత్ అట్లీస్ట్ ఒక ఈఎంఐ కూడా కాదా? కాదండి. 15,000 చేయండి సార్. 5,000 కూడా కాదండి. ఎందుకు కాదు సార్ అట్లా? ఎందుకంటే డెబిట్ ఫీజ్ ఆర్డర్స్ వచ్చినాయి కదా మళ్ళీ. అర్థం కాలేదు. డెబిట్ ఫీజ్ ఆర్డర్స్ వచ్చాయి కదా అంటున్నాను. డెబిట్ ఫీజ్ ఆర్డర్స్ ఎగ్జాక్ట్ అర్థం కాలేదు. డెబిట్ ఫ్రీజ్ ఆర్డర్స్ అంటే సార్, ఇప్పుడు నార్మల్ గా నాట్ ఓన్లీ కోటక్ మహీంద్రా బ్యాంక్, మీ దగ్గర ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో అన్ని డెబిట్ అవుతాయి అంటున్నాను. ఫ్రీజ్ అవుతాయి. దాంట్లో లేదండి. ఇప్పుడనే కాదు, ఫ్యూచర్ లో అమౌంట్ పడతాయి కదా. ఇప్పుడనే కాదు, ఒక 10 సంవత్సరాలైనా సరే. సార్ చెయ్యండి. అంటే మీరు కట్టని అంటున్నారు. నేను మంచిగా క్లియర్ చెప్పాను. నెక్స్ట్ మంత్ నవంబర్ ఎండ్ నెక్స్ట్ సార్ ఒక మాట సార్, ఎన్ని మంత్స్ నుంచి పెండింగ్ లో పెడతారు సార్? ఒక మాట చెప్పండి నాకు. ఇప్పుడు 7 months అవుతుంది అంటే మీ ఇష్టమా చెప్పండి. లేకపోయినా మనీ లేదు. ఓకేనా?
మనీ లేదంటే గోల్డ్ అమ్మండి. గోల్డ్ మీ దగ్గర ఫస్ట్ షౌట్ చేయకండి. మీ దగ్గర గోల్డ్ ఉంటే సార్ షౌట్ చేయండి, నాకు ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లమే లేదు. నాకు కూడా ప్రాబ్లం లేదు. మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? నేను ఎక్కడైనా ఉంటా. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు చెప్పండి కదా. మీరు ఎందుకు భయపడుతున్నారు సార్? ఎందుకు భయపడుతున్నా నోట్ చెప్పిండు. మరి మీ అడ్రస్ చెప్పండి నాకు ఒకసారి. ఎందుకు? మీరు ఇంటికి వచ్చి మాట్లాడతాను. నేను ప్రెసెంట్ బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో ఉంటున్నారా? ఒకసారి నాకు లొకేషన్ పంపించండి. మీ ఐడి పెట్టండి. మీ ఐడి పెట్టండి. ఫస్ట్ మీ లొకేషన్ పంపించండి, నా ఐడి పెడతాను. మీ ఐడి పెట్టండి అండి. నాకు లొకేషన్ పంపించండి, నా ఐడి పెడతాను సార్. మీరు లొకేషన్ పెట్టినట్టు ఫస్ట్ నేను వెరిఫై చేసుకుంటాండి సార్. ఫస్ట్ నేను వెరిఫై చేసుకుంటాను. ఏం వెరిఫై చేస్తారు? మీ డీటెయిల్స్ అన్ని ఇంతగానో చెప్తున్నా క్లియర్ గా. ఇంకా వెరిఫై చేయడం ఏమో. అవునా, నా డేటానే లేదు మీ దగ్గర. మీరు బ్యాంక్ పర్సనా కాదని నాకు ఇట్లా తెలుస్తుంది. నేను వెరిఫై చేసుకోవాలి కదా. సరే సార్, నేను లీగల్ గా వెళ్తాను. ఓకేనా? వెళ్ళండి. ఆల్రెడీ వెళ్ళారు, కొత్తగా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు సార్. ఇగో మీరు కట్టకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ పెడతారు. ఓకేనా? నేను వాళ్ళని అడుగుతా. అడిగినప్పుడు రూపాయి కూడా వచ్చినప్పుడు నేను కూడా చెక్ చేస్తా ఎట్లా వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు దాచుకుంటున్నారు కదా దొంగలాగా. ఇప్పుడు మీరు దొంగలాగా దాచుకుంటున్నారు కదా. మీరు ఎట్లా మిమ్మల్ని ఎట్లా బయటకు తీయాలో అన్ని తెలుసు నాకు. మీరు నెక్స్ట్ మంత్ కాదు, ఈ మంత్ మీరు పేమెంట్ ఎట్లా చేయాలో నేను కూడా చూసుకుందాం. అదే హెల్ప్ చేస్తుంటే ఇక మీకు ప్రాబ్లం. నువ్వేం హెల్ప్ చేసినావు చెప్పు నాకు. హెల్ప్ చేస్తున్నావు. 15,700 అర్థమవుతుందా? నువ్వు కట్టినట్టు నాకు మెసేజ్ వచ్చిందా? రాలేదు. మరి అరే రిసిప్ట్ పెడుతున్నావే నువ్వు. వాట్సాప్ నెంబర్ పంపి. నీ బ్యాంక్ నుంచి పంపి. నువ్వు నీకెందుకంత భయం? బ్యాంక్ నుంచి పంపి. నువ్వు ఏం పంపించాలి నీకు? బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది. ఏ అమౌంట్ కట్టినా, ఏ అమౌంట్ డెబిట్ అయినా, క్రెడిట్ అయినా, డెబిట్ అయినా. నువ్వు ఏ నెంబర్ వాడుతున్నావు తెలుస్తుంది అసలు నాకు? ఏ నెంబర్ వాడుతున్నావు తెలుస్తుంది. ఏ నంబర్ వాడుతున్నావు అంటే ఈ నెంబర్ వాడుతున్నాను అసలు వాడాను. ఇప్పుడు నువ్వు ఎందుకు పీకడం కాల్ చేసినా? మరి ఏమో మరి దొంగ లెక్క వాట్సాప్ నెంబర్ ఇంకోటి పెట్టుకున్నావు. నీ పేరు మెయిల్ చూసుకో ఒకసారి. సోమాజ్ కూడా మాట్లాడరా. గుర్తుంది నాకు. వస్తా. నీ ఐడి కార్డు పంపిరా. నీ ఐడి కార్డు పంపిరా. నీకు ఎంత గుద్దలు దమ్ముందో ఆడికొచ్చి చూసుకుంటా. ఒక్క నిమిషం లైన్ లో ఉండవు. పంపిరా. మెయిల్ మెయిల్ నంబర్ చెప్తా. లైన్ లో ఉన్నావు. నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు లేకపోతే సాకలింకెలా పని చేస్తున్నావు? నువ్వేం పిక్తున్నావు? మరి నువ్వేం పిక్తున్నావు? ఇది ఈడ చేస్తలేవా? ఈడ అడిగినావు కదా. బెంగళూరు అంటున్నావు. బెంగళూరు ఉన్నావు. ప్రూఫ్ ఏదైనా నువ్వు? అరే నీ ఐడి కార్డు పంపిరా. నువ్వు అరే పంపిరా. ఏమనుకుంటున్నారా నువ్వు? నిమిషం ఆవురా. అన్ని డీటెయిల్స్ ఇస్తున్నావు. తీరా. ఏం పిక్తున్నావు? మంచిగా చెప్తే నీ అసలు విన్నారు. దారా మరి దొంగ లేక పైసలన్నీ తీసుకొని గుద్ద వాడుకొని నువ్వు ఇచ్చినావురా నీ ఇంటి నుంచి. మన సిగ్గుసరం ఏమైనా ఉండాలి. నీకుందారా? అరే నీకుందారా? ఎప్పుడు నీ ఇంటి నుంచి ఇచ్చినావురా? ఫస్ట్ నీ పేరే రివీల్ చేస్తలేవురా నువ్వు. నా పేరు వచ్చేసి శశాంక్. అర్థమవుతుందా? ట్రూ కాలర్ వాళ్ళే చూసుకోలే. అరే నువ్వు నేను వాడలేదురా. నేను డబ్బా ఫోన్ వాడుకుంటున్నా. ఇప్పుడు ఏంది ట్రూ కాలర్ వస్తుంది డబ్బా ఫోన్? ఒక్క నిమిషం ఆగు. అంత స్తోమత లేనప్పుడు ఎందుకు తీసుకుంటున్నా నాకు అర్థం కాదు. సిగ్గుసరం లేదు. స్తోమత పీకడానికి ఇచ్చినావురా? హలో, స్తోమత ఉంది కాబట్టి ఇచ్చిన. మరి ఇప్పుడు లేదురా బే. నాకు స్తోమత లేదు. ఏం చచ్చిపో మరి లేదంటే రూపాయి కూడా కట్టను రా. ఏం చేసుకుంటా చేసుకో. హలో హలో సార్, దిస్ ఇస్ శ్వేత హియర్ సార్. కాలింగ్ ఫ్రమ్ కోటక్ మహీంద్రా. సార్ వినిపిస్తుందా సార్? అది పేమెంట్ మంత్ ఎండింగ్ లో చేస్తా ఉన్నారు కదండి. హలో, పర్సనల్ లోన్ ఈఎంఐ అండి. అది పేమెంట్ మంత్ ఎండింగ్ లో అప్డేట్ చేస్తా ఉన్నారు, ఇంకా చేయలేదు. ఇది ఇంకో 15 days లో సెటిల్మెంట్ చేస్తున్నాను సార్. అదే 15 days లో సెటిల్మెంట్. ఇప్పుడు సెటిల్మెంట్ చేయండి కదా. ఆల్రెడీ సెటిల్మెంట్ తీసుకొని మీరు పేమెంట్ అప్డేట్ చేయలేదు. సెటిల్మెంట్ తీసుకోలేదు. మీరు సెటిల్మెంట్ తీసుకోలేదా? తీసుకోలేదు. మీద అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ అవ్వలేదు? మీ పేరు పైన వేరే కస్టమర్వి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యారు, మరి మీరు ఎందుకు ఇష్యూ అవ్వలేదు? కొంచెం ఉండండి. ఎందుకంటే ఇరెగ్యులర్ పేమెంట్స్ ఉన్న వాళ్ళే అందరివి ఇష్యూ అయ్యాయండి. మరి మీరు ఎందుకు ఇష్యూ అవ్వలేదు? మరి మీరు ఇంతకుముందు సెటిల్మెంట్ తీసుకున్నట్టు చెక్ చేశాను. మీరు వాట్సాప్ ఉంటే ఒకసారి నేను అరెస్ట్ వారెంట్ ఏదైతే వేరే వాళ్ళు ఇష్యూ అయ్యానో ఒకసారి మీకు పెడతాను. అర్థం కాలేదు. వేరే వాళ్ళ అరెస్ట్ వారెంట్స్ ఇష్యూ అయ్యాయి, మీకు ఒకసారి పెడతాను చూడండి. వాళ్ళ కేసు వాళ్ళకి అరెస్ట్ అవుతుంది మేడం, చెప్పండి. అవును, వారెంట్ ఇష్యూ అయింది కదా. మీరు యాక్చువల్గా మీ పేమెంట్ యాక్టివ్ అరెస్ట్ వారెంట్ అండి. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. డైరెక్ట్ కోర్టు నుంచి స్టాంప్, బ్లూ స్టాంప్ వేసి వస్తుంది. మీరు వాట్సాప్ చెప్పండి, వాట్సాప్ నెంబర్ చెప్పండి. కాదు, డైరెక్ట్ అరెస్టేనా? ఇంకా నేను పెడతాను కాపీ పెట్టినాక, అవునా కాదా చూడండి. చూడండి, ఇష్యూ చేపిస్తాను. వారెంట్ నడుస్తూనే ఉంది.
ఓకే చెప్పండి నంబర్ చెప్పండి మీరు. నా రిజిస్టర్ మెయిల్ ఐడికి చేయండి, పంపించండి. అయ్యా నీ వాట్సాప్ నంబర్ చెప్పయ్యా. వాట్సాప్ లేదు మేడం మీ నంబర్కి. వాట్సాప్ లేదా? లేదు. మరి ఇదేమంది నంబర్? ఏది? 8686 ఉంది కదా. నువ్వు ఏ నంబర్కి చేసినావు కాలు? లైన్ లో ఉండండి. పంపేయండి, నువ్వు ఏ నంబర్ పంపిస్తే పంపేయండి. లైన్ లో ఉంది. వాట్సాప్ ఉంది కదా, లేదని మాట్లాడతావు మరి. నీకు రిజిస్టర్ నంబర్ ఏది ఉంది మేడం? రిజిస్టర్ నంబర్ కాదు మేడం, 8686. నువ్వు దేనికి కాల్ చేసినావు? ఏ నంబర్ కాల్ చేసినావు? ఈ నంబర్ నీదా కాదా? ఏ నంబర్ కాల్ చేసినావు నువ్వు? వాట్సాప్ లో హాయ్ వచ్చి చెక్ చేయండి. నీకు ఏ నంబర్ కాల్ చేసినావు చెప్పండి. హలో అని పెట్టినా ఒకసారి చూడండి. అది సెకండరీ మేడం, నీకు రిజిస్టర్ నంబర్ హలో అని పెట్టినా చూడండి. లేదు, నాకు ఆ నంబర్ లేదు. లేదు మేడం, ఆ నంబర్ లేదు. పెట్టినా చూసుకో అని చెప్తున్నా. అరే లేదు మేడం అంటున్నా, అరవకు. పెట్టినా ఒకసారి చూసుకో. ఎందుకు భయం అవుతుంది నీకు? ఏమన్నా మైండ్ పురుగు? నీకు మైండ్ మా మస్తు భయం అవుతుంది కానీ మరి నీకు చేత కదా మెయిల్ చేయడానికి? లేదని ఎందుకు చెప్తున్నా జూటా మాటలు? నేను నీకు రిజిస్టర్ నంబర్ ఏది ఉందో పంపి, నాకున్న మాట్లాడకు. నువ్వు దొంగ మాటలు మాట్లాడకు. దొంగ. హలో హలో, వన్కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి. ఇది కార్డ్ పేమెంట్ ఏమైంది సార్? ఇంకా చేయలేదు మేడం మన కార్డ్ పేమెంట్. అదే సార్, ఇంకా ఎప్పుడు చేస్తారు? మళ్ళీ ఇంట్రెస్ట్ ఉందా లేదా, మరి ఏమనుకుంటున్నారు ఏంది అని. నేను సెటిల్మెంట్ అనుకుంటున్నాను మేడం, ఏమనుకోవట్లేదు ఇంకా. మరి సెటిల్మెంట్ అనుకుంటున్నారు కదా సార్, సెటిల్మెంట్ అమౌంట్ కూడా మీకు చెప్పాము. మరి మీరు దాన్ని కూడా అసలుకి అటు ఇటు అని అంటూ ఆలోచిస్తున్నారు. మరి 3,15,600 ఉంది అమౌంట్ సెటిల్మెంట్ ఇది. మరి ఏమైంది సార్? ఇంకా అమౌంట్ రాలేదు మేడం, ఇన్ఫార్మ్ చేస్తాను మీకు అమౌంట్ రాగానే. సార్ అమౌంట్ ఇంకా రాలేదు, మీకు చెప్తా, ఇన్ఫార్మ్ చేస్తాను. అమౌంట్ ఇంకా రాలేదా? 8 నెలలు 9 నెలల నుంచి ఇంకా అమౌంట్ కోసం వెయిటింగ్ చేస్తున్నారా? కమింగ్ అనుకుంటా. మేడం. అవును మేడం. చెప్పండి, కొంచెమైనా మన అనిపిస్తుందా సార్ లేదా? మరి అనవట్లేదు మేడం. అంటే అలవాటు అయిపోయింది, ఎట్లకెళ్ళి వాళ్ళు వీళ్ళు కాల్ చేయడము, అడగడము, చేయడము, మీరు అట్లా వినడము చేయడం అలవాటు అయిపోయింది కదా బాగా. అంతే అనుకోండి ఇక. అర్థమైపోయింది సార్. అంటే ఏంటంటే ఇక సిగ్గు చేయడము అన్నీ వదిలేసేసుకొని బతుకుతున్నారు అన్నమాట. అంతే కదా. మీకు అన్నీ ఉన్నాయా మేడం ఇట్లా మాట్లాడడానికి? మీకేం మాట్లాడడానికి లేనప్పుడు నాకున్నాయి సార్. అన్నమే తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? మీరేం తింటున్నారు? మీ ఫాదర్ ఏం పెట్టాడు మీకు? మా ఫాదర్ మంచిగా పెట్టారు కాబట్టి నేను అదే అంటున్నా మేడం. మీ ఫాదర్ ఏదో పెట్టాడు, మా ఫాదర్ అదే పెట్టాడు. అర్థమైపోయింది. మీ ఫాదర్ అర్థమైపోయింది, నీకు అన్నీ అర్థమైంది. నీ తిండి పెడితే నువ్వు పైసలు కట్టుకుంటుంటే, గడ్డి పెట్టిన ఇంకా రోడ్ల మీద ఏమైనా దొరికింది పెట్టినా తెలియదు మళ్ళీ. నీకేం పెట్టాడు? నువ్వు పెంట తిని బతికినట్టు నీకు వాన్ పైసలు వేని పైసలు మింగడమే తప్ప సొంతంగా అదే మేడం, లేదా? అదే చెప్తున్నా కదా మేడం. మీ ఫాదర్ ఏం పెట్టాడు, మా ఫాదర్ అదే పెట్టాడు. వాళ్ళ పైసలు వీళ్ళ పైసలు తీసుకొని మింగడం తప్ప సొంతంగా కష్టపడి తినాలని చెప్పాలన్నమాట మీ ఫాదర్. నువ్వు కూడా మంచిగా డ్యూటీ చేసుకొని సంపాదించుకో. మేడం నా జీతం మీద నేను బతుకుతున్నా, నీళ్ళ కాదు వాడుకొని ఉత్తమ మహిళ మీరు. 10 మంది పుట్టిన ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వెంత మంది పుట్టినావు మేడం? ఎవరు? నువ్వు నువ్వెంత మంది పుట్టినావు చెప్పరాదు ఫస్ట్. నేను ఒకరిగా పుట్టినలే. చూసినావా? తెలుసు కదా. గట్ల పైసలు గట్టను చూసినావా? మీ డాడీ చెప్పాడు నీకు? మీ మమ్మీ చెప్పిందా? నువ్వు బేకార్ పడుకోవాలి. చూసావా నువ్వు? ఎట్లా వెరిఫై చేసుకున్నావు? ఎట్లా వెరిఫై చేసుకున్నావు అంటే మీ డాడీకి అడిగినావా? మీ డాడీకి అడిగినావా నువ్వు? మీ డాడీకి అడిగినావా? మీ డాడీకి అడిగినావా అంటున్నావు? డాడీ నేను ఒక్కడికి పుట్టాను అడిగావా నువ్వు? ఎంతమంది ఫాదర్ డాడీ అని అడిగావా నువ్వు? మీ డాడీకి ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకో. డౌట్ వస్తుంది నాకు. కన్ఫర్మ్ చేసుకో ఇంటికి వెళ్ళి. డాడీ హౌ మెనీ ఫాదర్స్ ఐ గాట్ అని చెప్పేసి. ఓకే, వెళ్ళి అడుగు డాడీకి కన్ఫర్మ్ చేసుకో. లేదంటే మమ్మీకి అడుగు చెవులు. మమ్మీ యు ఆర్ ద ఓన్లీ, ఒకటే హస్బెండ్ అని ఎంతమంది అడిగాను ఒకసారి. మమ్మీ నాకు ఒకటే ఫాదర్ అడిగి ఒకసారి వెళ్ళి. అర్థమైపోయిందా? వెళ్ళి అడుగు. సో కొంతమంది రికవరీ ఏజెంట్స్ ఈ విధంగా కస్టమర్స్ తోటి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడి రికవరీ చేయడానికి ట్రై చేస్తుంటారు. వీళ్ళు ఆర్బీఐ గైడ్లైన్స్ పట్టించుకోరండి. అంటే ఆర్బీఐ ఉన్నదని చెప్పేసి వీళ్ళు మర్చిపోతారు. కస్టమర్ని పర్సనల్గా తిట్టడం ఇవన్నీ కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలేట్ చేసి ఫేర్ ప్రాక్టీస్ని బ్రేక్ చేసినట్టే. స్టార్టింగ్లో డిఫాల్ట్ అయిన కస్టమర్లు ఇలాంటి మాటలు చూసి భయపడుతుంటారు. సో కొంతమంది సెన్సిటివ్ ఉండే వాళ్ళు రాంగ్ స్టెప్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ పాయింట్ ఏంటంటే కస్టమర్ తెలుసుకోవాలి వెన్ టు గెట్ అఫెండర్, వెన్ టు నాట్. సో రికవరీ ఏజెంట్లు ఈ విధంగా డైలీ బేసిస్లో కొన్ని వందల మందికి అరేంజ్మెంట్ చేస్తుంటారు. సో కస్టమర్కు ఉన్న పాసిబుల్ ఆప్షన్ ఏంటంటే, సో ట్విట్టర్లో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. దాని తర్వాత ఆర్బీఐకి మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు.
సో, స్పెషల్లీ లింక్డ్ఇన్‌లో కంప్లెయింట్ రైజ్ చేయడానికి ట్రై చేయండి. సో, లింక్డ్ఇన్‌లో కంప్లెయింట్ రైజ్ చేస్తే రెస్పాన్స్ ఫాస్ట్‌గా ఉంటుంది. చాలామంది కస్టమర్లు చేసే మిస్టేక్ ఏందంటే, ఏజెంట్స్ వాళ్ళతో అబ్యూజివ్ లాంగ్వేజ్‌లో మాట్లాడినప్పుడు వాళ్ళు సైలెంట్‌గా ఉండిపోతారు. సైలెంట్‌గా ఉంటే దానివల్ల ఉపయోగం ఉండదండి. కంప్లెయింట్ ఖచ్చితంగా మీరు రైజ్ చేయాలి. కంప్లెయింట్ రైజ్ చేస్తేనే హరాస్మెంట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి. పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.